హాయ్ హలో నమస్తే అందరికీ. నేను కోమల రమేష్. ఈరోజు అరబిక్ వీడియోలో నేనైతే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని తీసుకొని మనకి రోజువారీ జీవితంలో ఉపయోగపడే కొన్ని తెలుగు వాక్యాలని తీసుకొని వాటిని అరబిక్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా గల్ఫ్కి వెళ్ళే వాళ్ళున్నా, గల్ఫ్కు వెళ్ళిన వాళ్ళున్నా వాళ్ళకి ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే లాంగ్వేజ్ భాష అనేది మనకి చాలా ముఖ్యము. గల్ఫ్ కంట్రీస్లోకి మన తెలుగు వాళ్ళు ఎవరైతే పని నిమిత్తము వెళ్తారో, వెళ్ళిన వాళ్ళు ఉన్నారో మొదట్లో భాష తెలియక చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. వాళ్ళకి మనం డైరెక్ట్గా లాంగ్వేజ్లో హెల్ప్ చేయకపోయినా ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం ద్వారా కొంతలో కొంత వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ వీడియోలో ఈరోజు నేను చెప్పబోయే పదాలేంటో చూద్దాం. వస్తున్నా అని చెప్పడాన్ని అరబిక్లో జాయ్ లేదా ఈజీ, జాయ్ లేదా ఈజీ అని చెప్తారు. జాయ్ అన్న లేదా ఈజీ అన్న వస్తున్నా అనే పదానికి సేమ్ అర్థం వస్తుంది. ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు వస్తున్నా అని అంటాం కదా, దాన్ని జాయ్ లేదా ఈజీ అని చెప్పాలి. అలాగే వస్తున్నా అంటే జాయ్ ఈజీ అని చెప్పాం కదా, వస్తున్నా అని అంటాం కదా ఫాస్ట్గా. ఎవరైనా మనము వెళ్ళే వరకు కూడా ఆగకుండా కమ్ ఫాస్ట్, కమ్ సిరా, తొందరగా రా అని చెప్తారు కదా, అప్పుడు మనం వస్తున్నా అనే దాన్ని జాయ్ లేదా ఈజీ అని అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ కమింగ్ అని అంటాం కదా, దాన్ని అరబిక్లో జాయ్ అంటే వస్తున్నా అనే అర్థం వస్తుంది. ఈజీ అన్నా కూడా వస్తున్నా అనే అర్థం వస్తుంది. అలాగే నేను వస్తున్నా అంటే ఐఎమ్ కమింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. నేను వస్తున్నా అంటే అనజాయే అంటే నేను వస్తున్నా అనే అర్థం వస్తుంది. అలాగే అది కాకుండా అనా ఈజీ అన్నా కూడా నేను వస్తున్నా అనే అర్థం అయితే వస్తుంది. అరబిక్లో మనము వాళ్ళు ఒకసారి పిలిచినప్పుడు మనం ఏదో పనిలో ఉంటాము, వాళ్ళు తాల్ సురా వైనికింతి తాల్ సురా అని అంటారు కదా, అప్పుడు హా మామా అన జాయే అంటే మామ నేను వస్తున్నా అనే అర్థం వస్తుంది. లేదా బాబా పిలిచాడు అనుకోండి, హా బాబా అన జాయే, నామ్ బాబా అన జాయే అంటే వస్తున్నా బాబా నేను వస్తున్నా అనే అర్థం వస్తుంది. అనా ఈజీ అన్నా కూడా నేను వస్తున్నా అనే సేమ్ అర్థం అయితే వస్తుంది. అలాగే మేము వస్తున్నాము, నేను ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో నేను వస్తున్నాను అంటే మనం ఒక్కరమే ఉన్నప్పుడు నేను వస్తున్నాను అంటే అనజాయే లేదా అనా ఈజీ అంటే నేను వస్తున్నా అనే అర్థం వస్తుంది. అక్కడ ఒకరు కాకుండా ఇద్దరు లేదా ముగ్గురు, ఒకరికన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు మేము అని అంటాము. మేము వస్తున్నాము అని చెప్పాలంటే అరబిక్లో అహ్న జాయినిన్ అని అంటారు. అహ్నా అంటే మేము, అహ్నా లేదా నహ్నా అంటే మేము అనే అర్థం వస్తుంది. వస్తున్నాము అంటే జాయినిన్ అని అంటారు. అహ్న జాయినిన్ లేదా నహ్న జాయినిన్. హా మామ అహ్న జాయినిన్ అంటే హా మామ మేము వస్తున్నాము. లేదా బాబా అహ్న జాయినిన్ అంటే బాబా మేము వస్తున్నాము అనే అర్థం వస్తుంది. ఒక్కరే పర్సన్ ఉన్నప్పుడు అనజాయే అనఈజీ అని అంటారు. ఒకరికన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు అహ్న జాయినిన్ లేదా నహ్న జాయినిన్ అని చెప్తారు. అలాగే నేను వస్తున్నా, దారిలో ఉన్నాను, మనం ఇంట్లో లేము, వాళ్ళు కాల్ చేసి వైనికింత అని అడుగుతారు. ఒకవేళ డ్రైవర్ బయటికి వెళ్ళినప్పుడు వైనికింత అని అడిగినప్పుడు నేను వస్తున్నా, దారిలో ఉన్నాను అని ఎలా చెప్పాలి? దీన్ని అరబిక్లో అనజాయ్ ఫీ తరీక్, బాబా అనజాయ్ ఫీ తరీక్ అంటే బాబా నేను వస్తున్నా, ఫీ తరీక్ అంటే దారిలో ఉన్నాను, తరీక్ అంటే దారి రోడ్డును తరీక్ అని అంటారు, ఫీ అంటే ఉన్నాను. బాబా అనజాయ్ ఫీ తరీక్ అంటే బాబా నేను వస్తున్నాను, నేను దారిలో ఉన్నాను అనే అర్థం వస్తుంది. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐఎమ్ కమింగ్ ఆన్ ద వే, బాబా ఐఎమ్ కమింగ్ ఆన్ ద వే అని ఇంగ్లీష్లో చెప్తారు. అదే అరబిక్లో చెప్పాలంటే బాబా అనజాయ్ ఫీ తరీక్ అని చెప్తారు. అలాగే నేను హాస్పిటల్లో ఉన్నాను, మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఆ విషయం బాబాకు తెలియదు, వైనికింత, ఒకవేళ అతని పేరు ఆలీ అనుకోండి, ఆలీ వైనికింత అని మనకి కాల్ చేసి అడిగినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను అని మనం ఎలా చెప్పాలంటే అనఫీ అల్ ముస్తష్వా, అన అంటే నేను, ఫీ అంటే ఉన్నాను, అల్ ముస్తష్వా అంటే హాస్పిటల్. బాబా అనఫీ అల్ ముస్తష్వా అంటే
బాబా నేను హాస్పిటల్లో ఉన్నాను అనే అర్థం వస్తుంది. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే బాబా ఐ యామ్ ఇన్ ద హాస్పిటల్ అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాకపోతే, ఇంగ్లీష్ రాకపోతే మీరు అరబ్బీలోనే చెప్పాలనుకుంటే బాబా అనఫీ అల్ ముస్తష్ఫా అని చెప్పాలి. లేదా మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా మార్కెట్కే వెళ్ళారనుకోండి, నేను మార్కెట్లో ఉన్నాను అని ఎలా చెప్పాలంటే అరబిక్లో బాబా అనఫీ అల్ సూక్, బాబా అనఫీ అల్ సూక్ అంటే బాబా నేను మార్కెట్లో ఉన్నాను అని చెప్తారు. ఒకవేళ మేడమే ఫోన్ చేసిందనుకోండి, మామా అనఫీ అల్ సూక్ అంటే మామా నేను మార్కెట్లో ఉన్నాను. దీన్నే ఇంగ్లీష్లో బాబా ఐ యామ్ ఇన్ ద మార్కెట్ లేదా మామా ఐ యామ్ ఇన్ ద మార్కెట్ అని ఇంగ్లీష్లో అంటారు. మనం అరబీలోనే చెప్పాలంటే మామా అనఫీ అల్ సూక్ అని చెప్తారు. లేదా బాబా కాల్ చేశాడు అనుకోండి, బాబా అనఫీ అల్ సూక్, అన అంటే నేను, ఫీ అంటే ఉన్నాను, అల్ సూక్ అంటే మార్కెట్ అని అర్థం. అలాగే ఆలీ వచ్చాడా, ఆలీ వచ్చాడా దీన్ని మనం అరబిక్లో ఎలా అడగాలంటే ఆలీజా, ఆలీజా అంటే ఆలీ వచ్చాడా. అదే ఇంగ్లీష్లోనైతే ఆలీ కేమ్, ఆలీ కేమ్ అక్కడ క్వశ్చన్ మార్క్ ఆలీజా అని అంటారు. లేదా ఆలీ ఈజీ వల్లలా, ఈజీ అన్నా కూడా వచ్చాడా, వచ్చాను, వచ్చింది అనే అర్థం వస్తుంది. ఆలీ ఈజీ వల్లలా అంటే ఆలీ వచ్చాడా లేదా, ఆలీ ఈజీ వల్లలా అంటే ఆలీ వచ్చాడా లేదా అనే అర్థం వస్తుంది. అలాగే ఆలీజా వల్లలా అంటే ఆలీ వచ్చాడా లేదా అనే అర్థమైతే వస్తుంది. అలాగే ఒకవేళ అతను వస్తే నాకు చెప్పు, అక్కడ బాబా కానీ మామ కానీ ఆ ప్లేస్లో ఎవరున్నా ఒకవేళ అతను వస్తే నాకు చెప్పు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఇదా హువా జా కల్లంని, ఇదా హువా జా కల్లంని అని అంటారు. ఇదా అంటే ఒకవేళ, హువా అంటే అతను, జా అంటే వస్తే, కల్లంని కల్లం అంటే చెప్పు, నీ అంటే నాకు. ఇదా హువా జా కల్లంని అంటే ఒకవేళ అతను వస్తే నాకు చెప్పు అనే అర్థం వస్తుంది. అది కాకుండా ఇదా హువా జా ఖబ్బర్ని, ఇదా హువా జా ఖబ్బర్ని, ఇదా అంటే ఒకవేళ, హువా అంటే అతను, జా అంటే వస్తే, ఖబ్బర్ అంటే చెప్పు, ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నీ అంటే నాకు అనే అర్థం వస్తుంది. మనం ఈ రెండింట్లో ఏ వాక్యాన్నైనా ఉపయోగించవచ్చు. ఒకవేళ అతను వస్తే నాకు చెప్పు అనే దానికి ఇదా హువా జా ఖల్లంని లేదా ఇదా హువా జా ఖబ్బర్ని, ఈ రెండింట్లో మనము ఏ వాక్యాన్నైనా ఉపయోగించినా సేమ్ అర్థం వస్తుంది. అదే ఇంగ్లీష్లోనైతే ఇఫ్ హీ కమ్స్ టెల్ మీ, ఇఫ్ అంటే ఒకవేళ, హీ కమ్స్ అతను వస్తే, టెల్ మీ అంటే నాకు చెప్పు. ఇఫ్ హీ కమ్ టెల్ మీ, ఇఫ్ హీ కమ్స్ టెల్ మీ అని ఇంగ్లీష్లో అంటారు. అదే అరబ్బీలోనైతే ఇదా హువా జా కల్లంని లేదా ఇదా హువా జా ఖబ్బర్ని అని అంటారు. లేదా ఒకవేళ అతను వస్తే నాకు ఫోన్ చెయ్యి, అక్కడ మామ కానీ బాబా కానీ మనకి ఒకవేళ అతను వస్తే నాకు ఫోన్ చెయ్యి అని దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే ఇదా హువా జా దిగ్గి టెలిఫోన్, ఇదా హువా జా దిగ్గి టెలిఫోన్ అని అంటారు. ఇదా అంటే ఒకవేళ, హువా అంటే అతను, జా అంటే వస్తే, దిగ్గి టెలిఫోన్ అంటే నాకు ఫోన్ చెయ్యి అనే అర్థం వస్తుంది. ఇదా హువా జా దిగ్గి టెలిఫోన్ అంటే ఒకవేళ అతను వస్తే నాకు ఫోన్ చెయ్యి అనే అర్థం వస్తుంది. అదే ఇంగ్లీష్లోనైతే ఇఫ్ హీ కమ్స్ కాల్ మీ, ఇఫ్ హీ కమ్స్ కాల్ మీ అని చెప్తారు. అదే అరబిక్లోనైతే ఇదా హువా జా దిగ్గి టెలిఫోన్ అని చెప్తారు. అలాగే కొన్ని చోట్ల ఇదా హువా ఈజీ దిగ్గి టెలిఫోన్ అని కూడా అంటారు. ఇదా హువా ఈజీ అంటే ఒకవేళ అతను వస్తే, దిగ్గి టెలిఫోన్ అంటే నాకు ఫోన్ చెయ్యి అనే అర్థం వస్తుంది. ఇదా హువా ఈజీ దిగ్గి టెలిఫోన్ అని కూడా అంటారు. మనం పర్ఫెక్ట్ అరబీ మాట్లాడాలంటే మాత్రం ఇదా హువా జా దిగ్గి టెలిఫోన్ అది కరెక్ట్ సెంటెన్స్. కొన్ని చోట్ల మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు మాత్రము ఇదా హువా ఈజీ దిగ్గి టెలిఫోన్ అలా కూడా చెప్తారు. ఇంకొక వాక్యం ఏంటంటే నాకు చెప్పు అది ఎలా చేయాలో, నాకు చెప్పు అది ఎలా చేయాలో లేదా నాకు నేర్పించు అది ఎలా చేయాలో. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే అల్లంని కేఫ్ అసవి హాదా, అల్లంని కేఫ్ హసవి హాదా లేదా అల్మీని కేఫ్ అసవి హాదా, అల్లంని కేఫ్ అసవి హాదా అన్నా లేదా అల్మీని కేఫ్ హసవి హాదా అన్నా కూడా నాకు చెప్పు అది ఎలా చేయాలో అనే దానికి సేమ్ అర్థం వస్తుంది.
ఇప్పుడు నేను ఒక్కొక్క పదాన్ని విడదీసి చెప్తాను. అల్లంని అంటే నాకు చెప్పు లేదా నాకు నేర్పించు. అల్లం అంటే చెప్పు, నేర్పించు అనే అర్థం వస్తుంది. నీ అంటే నాకు. అల్లంని అంటే నాకు చెప్పు లేదా నాకు నేర్పించు. కేఫ్ అంటే ఎలా. అసవ్వి అంటే చెయ్యాలో. హాదా అంటే అది. అల్లంని కేఫ్ అసవ్వి హాదా లేదా అల్మీని కేఫ్ అసవ్వి హాదా అని అంటారు. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో నేర్చుకున్న ఈ అరబిక్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో నేను మళ్ళీ ఒకసారి మీకు రివిజన్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్తాను. మీకు అరబీ భాష నేర్చుకోవడం చాలా సులభము. అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది మొదట్లో. మీరు వింటూ ఉంటే అలవాటైపోతుంది. మీకు వచ్చిన పదాలు కానీ మీకు వచ్చిన వాక్యాలు కానీ వినడంతో సరిపోదు, మాట్లాడడం కూడా ప్రాక్టీస్ చేయాలి. మాట్లాడుతూ ఉంటే కరెక్టో తప్పో మీకు వచ్చింది మాట్లాడేసేయండి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని సిగ్గుపడకుండా మనకు వచ్చింది మనం మాట్లాడుతూ ఉంటే భాష అనేది అదే వస్తుంది. అలాగే ఇలాంటి వీడియోస్ మనం చూడడం ద్వారా కూడా మనకి కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో నేర్చుకున్న ఈ సెంటెన్సెస్ వాక్యాలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి నేను రివిజన్లో మీకు చెప్తాను. జాయ్ లేదా ఈజీ అంటే వస్తున్నా అని అర్థం. జాయ్ లేదా ఈజీ అంటే వస్తున్నా అని అర్థం. అనజాయే అంటే నేను వస్తున్నాను అనే అర్థం వస్తుంది. అనజాయే అంటే నేను, జాయే అంటే వస్తున్నాను. అనజాయే అంటే నేను వస్తున్నాను అని అర్థం. అహ్నా లేదా నహ్నా లేదా నహ్ను అంటే మేము. ఈ మూడిట్లో మనం ఏ పదాన్ని ఉపయోగించినా మేము అనే అర్థం వస్తుంది. మేము వస్తున్నాము అని చెప్పడానికి అహ్నా జాయినిన్ లేదా నహ్న జాయినిన్ లేదా నహ్ను జాయినిన్ అని చెప్తారు. అలాగే అనజాయ్ ఫీ తరీక్ అంటే నేను వస్తున్నా, దారిలో ఉన్నాను అని అర్థం వస్తుంది. అనజాయ్ నేను వస్తున్నా, ఫీ తరీక్ అంటే దారిలో ఉన్నాను, ఐఎమ్ కమింగ్ ఆన్ ద వే అని అర్థం. అనఫీ అల్ ముస్తష్వా అన అంటే నేను, ఫీ అంటే ఉంది, ఉన్నాను, ఉన్నాడు అనే అర్థం వస్తుంది. అల్ ముస్తష్వా అంటే హాస్పిటల్. ఇక్కడ అల్ అనే పదాన్ని ఎందుకు వాడతారంటే మనం ఇంగ్లీష్లో ద హాస్పిటల్ అని అంటాం కదా, ద ప్లేస్లో అల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఐఆమ్ ఇన్ ద హాస్పిటల్ అనడాన్ని అనఫీ అల్ ముస్తష్వా అని అంటారు. అలాగే అనఫీ అల్ సూక్ అంటే ఐఆమ్ ఇన్ ద మార్కెట్ నేను మార్కెట్లో ఉన్నాను అనే అర్థం. ఆలీ జా వల్లలా అంటే ఆలీ వచ్చాడా లేదా. దీన్నే మరో విధంగా కూడా చెప్పొచ్చు. ఆలీ ఈజీ వల్లలా అంటే ఆలీ వచ్చాడా లేదా రాలేదా అనే అర్థం వస్తుంది. అలాగే ఇదా హువాజా కల్లంని అంటే ఒకవేళ అతను వస్తే నాకు చెప్పు. ఇదా అంటే ఒకవేళ. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇదా అంటే ఒకవేళ అనే అర్థం వస్తుంది. ఇదా హువాజా కల్లంని అంటే ఒకవేళ అతను వస్తే నాకు చెప్పు అని అర్థం. దీన్నే ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఇదా హువా ఈజీ కల్లంని అని కూడా అంటారు. అలాగే ఇదా హువాజా ఖబ్బర్ని అంటే ఒకవేళ అతను వస్తే, ఖబ్బర్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఒకవేళ అతను వస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు లేదా నాకు చెప్పు అనే అర్థం కూడా వస్తుంది. అలాగే దాన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఇదా హువా ఈజీ ఖబ్బర్ని అని కూడా అంటారు. అలాగే ఇదా హువాజా దిగ్గి టెలిఫోన్ అంటే ఒకవేళ అతను వస్తే నాకు ఫోన్ చేయి అని వస్తుంది. అలా కాకుండా ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఇదా హువా ఈజీ సవ్వి టెలిఫోన్ అంటే ఇది కూడా ఒకవేళ అతను వస్తే నాకు ఫోన్ చెయ్యి అనే అర్థం వస్తుంది. రెండిట్లో ఈ రెండు పదాలని సందర్భానుసారంగా వాడతారు. అలాగే అల్లంని కేఫ్ అసవిహాద లేదా అల్మీని కేఫ్ అసవిహాద అంటే నాకు చెప్పు లేదా నాకు నేర్పించు, అది ఎలా చెయ్యాలో అని అర్థం. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇంకా చాలా వాక్యాలు అయితే ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఒక 10-15 సెంటెన్సెస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.